వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఆయన పోలీసులు ఎట్లా తీసుకుపోతాడు? సరే అని వదిలిపెడితే అయిపోతుంది కదా. నా కొడుకు అట్లా కాకపోగా కొడుకు చాకపోగా కడుపు కోత పెట్టిండు కదా అని పోలీసు చేయట కదా. అట్లా ఎవరికి కావాలి అసలు? ఇంకా కూడా కావాలి. పోలీసులకు మరీ జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని ఏది అన్నది ఫైన్ కట్టాలి. ఎట్లా కడతారు? దేనికి కడతారు ఫైన్? మనిషి ప్రాణం పోతుందనే నాకు అది సైన్యం సైన్యం మీద ఎందుకు? మనిషి రావాలనే కదా. మరి మనకు తెలియదా? వాడు గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా. ఒక మనిషి ప్రాణం పోయిందంటే ఎంత మనిషి వాడు గడ్డి తింటాడా? ఖచ్చితంగా తింటాడా? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఎంత రెస్పెక్ట్ చేయాలి? అయ్యో బాబు పోతానంటే అసలు ఊరుకోలేడు. తెలివి ఊరుకోడు. అట్లా ఇంకో వాళ్ళకి కావద్దు. ఎవరైనా వదిలిపెట్టాలి. వత్తంటే కూడా రన్నింగ్ కూడా అయ్యో వత్తాను ఆపాలి, ఎక్కియాలి. పోలీసు వాళ్ళు ఎందుకుంటారు? పోలీసు వాళ్ళు రక్షణగా పోలీసు వాళ్ళు ఉంటారు. ప్రాణం కాపాడే డాక్టర్లు ఉంటారు. పోలీసు వాళ్ళు ఎవరైనా నేను కొడుకు పోయిండు విన్నావా? పోలీసు వాళ్ళు దర్శనం చేయకపోతే నేను కొడుకు మళ్ళీ వచ్చు కదా. ఇంకా కొడుకున్నాడా? ఒక కొడుకు నేను వల్ల పెట్టుకొని సాదుకుంటా. నా కొడుకును అతన్ని చూడు తండ్రి, నేను తల్లిని. ఆయన మాకు పెట్టేటోడు పోయిండు. దిగగానే ట్రైన్ కదిలితే మా అన్న ఏం చేసింది, చైన్ లాగితే పోలీసు వాళ్ళు వచ్చి మా అన్నని తీసుకొని పోయింది. ఫైన్ కడతా అని చెప్పినా కూడా వదిలిపెట్టకుండా అసలు తీసుకొని ఎవరికి ప్లాట్ఫామ్ మీద. అప్పుడే మా బావ ఉందో వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు వాటర్ పట్టుకుంటా వచ్చింది. మా బావ ఇచ్చేది అరే అక్క వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, ఆడళ్ళు ఉన్నారు కదా అని మా బావ ట్రైన్ ఎక్కుతాను. వాటర్ ఎక్కుతాను లోపల పడ్డాడు. ట్రైన్ కింద పడ్డాడు. వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్ నుంచి గోవా పోయడానికి ప్లాన్ వేసుకున్నాం. సికింద్రాబాద్ నుంచి కోనార్క్ అయినారు అది ట్రైన్. గోవా ట్రైన్ పోయేదానికి 9 గంటలకేమో వస్తుంది సికింద్రాబాద్. ఆ ట్రైన్ ఎక్కింది. ట్రైన్ ఎక్కినాక కొన్ని నిమిషంలో సాయి ఇంకో అబ్బాయి వాటర్కి వెళ్ళిపోయింది. వీళ్ళు మొత్తం 7 అగ్ని పోయింది. వీళ్ళు రాకపోవడం వల్ల ట్రైన్ స్టార్ట్ కాదని, ట్రైన్ వెళ్ళిపోతుందన్న ఉద్దేశంతో వీళ్ళు కీకేయడం వల్ల రన్నింగ్ ట్రైన్లు వచ్చి కాల్ చేయాలి. ట్రైన్ మధ్యలో పడిపోయింది. ఇది తెలిసి 3 నెలలు ఇంకా 3 నెలల 15 హనీమూన్ కానీ గోవా ప్లాన్ వేసుకొని ఒకడే సాయి వాళ్ళ తల్లి ఒక చెల్లె మ్యారేజ్. సాయి ఒకడే అబ్బాయి మొన్న 3 నెలల కింద ట్రైన్ ప్రయత్నం జరిగినాక పోయిన వాళ్ళం. మేమంతా లైవ్లో ఉన్నది విష్ణు ఒక్కడే, వాళ్ళ బామ్మారి ఒక్కడే లైవ్లో ఉన్నాం. మేమంతా జరిగినాక పోయిన వాళ్ళమే. అట్లా మేము పోయి ఆడికి పోయి చేసి ఇవన్నీ చేసే వరకు వాళ్ళు జరిగిన స్టోరీ ఇవి చెప్తాను. అది వాయిస్ వాళ్ళు షాకులు ఉన్నది. అమ్మాయి 3 నెలల కింద పెళ్ళి అయింది. ఆమె పరిస్థితిగా మొత్తం షాకులు ఉండి అలా లేచేట్టు చూస్తే వెళ్తుంది కదా. అది ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.